అలాంటప్పుడు అదేవిధంగా కాలుష్యం, మరి కాలుష్యం బాధపడ్డాం అనుకోండి, ఇప్పుడు మన వెహికల్స్ అన్నీ కూడా కాలుష్యమే కదా. ఆ కాలుష్యం మనకి ఎక్కువైనప్పుడు కాలుష్య ప్రభావం కూడా రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఐదవది శరీరానికి వ్యాయామం లేకపోవడం. ఏంటి? శరీరానికి వ్యాయామం లేకపోవడం వలన ఇంకా మానసిక ఒత్తిడి, ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ ఆలోచనలు ఎక్కువ అవడం వల్ల కూడా మన ఆరోగ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా మన పూర్వజన్మ పాప పుణ్యాల కర్మ, అంటే మనం పుణ్యం చేసామనుకోండి, అది మనకి శిథిలావస్థ కాపాడుతుంది. అదే ఒక జన్మలో మనం చేసిన పాపాలు కూడా రోగాల ద్వారా పీడిస్తూ ఉంటాయి అన్నమాట, కొనసాగించవచ్చును. అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం యోగా ద్వారా పొందుతున్నాం. అదేవిధంగా ఆహారం కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. మరి ఆహారం తీసుకునే విధానం, మరి ఏ విధంగా ఆహారం తీసుకోవాలి అనేది గురుజీ గారు మనకు సిలబస్ ఇచ్చున్నారు. దాని ప్రకారం ఆహారం కూడా ఈరోజు దాని ద్వారా కూడా మనం తెలుసుకొని ఆ ఆహారాన్ని మనం పాటిస్తూ, మనకి ఒక నది నీళ్లు ప్రవహించాలంటే 2 గట్టులు ఎలా అవసరమో, మరి ట్రైన్ 2 పట్టాలు ఎలా అవసరమో, మనకి ఒక రకంగా ఆసనాలు, రెండవది ఆహార నియమాలు 2 సమపాలలో పాటిస్తూ ఉంటేనే మన జీవనాన్ని పరిపూర్ణంగా కొనసాగిస్తూ జీవిత పర్యంతం కూడా భగవంతుడు ఇచ్చినంత ఆయుష్యం మనం పొందగలుగుతాం. మధ్యలోనే విరామం ప్రకటించకుండా మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం అన్నమాట. మరి మనకి ఒక 5 అంశాలు ఇచ్చారు. ఈ 5 అంశాల గురించి తెలుసుకుంటే ఆహారాన్ని మన క్లాస్ పూర్తయింది. మొదటిగా మితాహారం. ఏంటి? మితాహారం అంటే మితంగా తీసుకుంటున్నామా లేదా. రెండవది హితాహారం. ఏంటి? హితాహారం. మూడవది సమయానికి ఆహారం. మూడవది సమయానికి తింటున్నామా లేదా. తర్వాత కష్టార్జిత ఆహారం. ఏంటి? కష్టార్జిత ఆహారం. ఐదవది బ్రహ్మార్పిత భావ ఆహారం, భగవంతుడికి నివేదించి తీసుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ 5 గురించి తెలుసుకుంటే మనం ఆహారాన్ని మన క్లాస్ పూర్తవుతుంది. మొదటిగా మనం చెప్పుకున్నది మితాహారం. మితము అంటే ఆహారం మన పొట్టని 4 భాగాలుగా చేసుకుంటాం. అందులో 1 కేజీ పట్టు ఉందనుకోండి, మనం ఎంత సమయం తీసుకోవాలి అంటే ఎంత తీసుకోవాలి? 1/2 కేజీ తీసుకోవాలి. 1 కేజీ పట్టు ఉందనుకోండి, 1 కేజీ తినగలుగుతాం. ఎంత తీసుకోవాలి సగం అంటే 1/2 కేజీ తీసుకుంటాం. ఒక 1/4 కేజీ